జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వినోద్ గారు, మీరు ఒక వ్యాపారవేత్తగా అండ్ మీరు ఇంతకు విదేశాల్లో పనిచేసి వచ్చారు అండ్ సేవా కార్యక్రమాలు ముఖ్యంగా సంఘ సేవా కార్యక్రమాల్లో అనేకంగా కార్యక్రమాల్లో మీరు చురుకుగా పాల్గొన్నారు. సంఘ కీలక నాయకులతో కూడా మీకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మేజర్గా నా అబ్జర్వేషన్ కూడా యాజ్ ఎ జర్నలిస్ట్ ఇక్కడంతా కూడా కొంత కుల సమీకరణలు ఎక్కువగా పనిచేస్తాయని, నెంబర్ 2 డబ్బు ప్రభావం తీవ్రంగా ఉంటుందని, విపరీతమైన డబ్బు ప్రభావం ఉంటుంది, ఇక్కడ డబ్బు మాత్రమే పనిచేస్తుంది అనే ఒక నిర్ధారణకు చాలామంది ఈవెన్ జర్నలిస్ట్ లోకంలో కూడా చాలామంది వచ్చారు. అలాంటి టైంలో ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ ఈ భావజాలాన్ని తీసుకెళుతూ ఒక డబ్బు అనే ఒక పెద్ద దాన్ని ఎలా మీరు అధిగమిస్తారు? మన భారతదేశం సంస్కృతి 1000 సంవత్సరాల ముస్లిం పాలన కానీ బ్రిటిష్ పాలన కానీ తట్టుకున్నప్పుడు అప్పుడు కూడా ఇట్లాంటి వ్యవస్థలు ఉండేవి, అప్పుడు కూడా ఇట్లాంటి ఆశలు ఉండేవి. కానీ మన దేశం కానీ ఇంత పటిష్టంగా ఉండి మన చరిత్ర మనకే ఉంది, మన ధర్మం మనకే ఉందన్న తరుణంలో ఇట్లాంటి చిన్న చిన్న కాంగ్రెస్ మినిస్టర్స్ కానీ ప్రలోభాలు కానీ క్షణికమే. ఎందుకంటే ఆ ప్రభావం మీరు అన్నట్టు గత అసెంబ్లీలో కనపడ్డది. ఈసారి కూడా మళ్ళీ వాళ్ళు అదే చేయబోతున్నారు. కానీ ప్రజలు మాత్రం ఒక్కసారి ఒకరిని నమ్ముతారు, కానీ ఒక మోసగాడిని ఒక్కసారి నమ్మొచ్చు, కానీ ప్రతిసారి మోసం చేస్తుండి నమ్మరు ప్రజలు. అది ఖమ్మం ప్రజలు కానివ్వండి, ఇంకెవరైనా మొదటి ర్యాంక్లో మా ఖమ్మం ప్రజలు ఉంటారు. ఎందుకంటే వారు ఒక్కసారి వారు స్కాన్ చేసిందంటే వారికి ఇంకా తెలిసిపోతుంది. అండ్ కాంగ్రెస్ వాళ్ళ ఈరోజు వారు చేస్తున్న వారి మితిమీరిన కాన్ఫిడెన్స్ ఏంటి అంటే డబ్బు పెడితే ప్రజలు ఎన్నిసార్లైనా మోసం చేయొచ్చు అని. కానీ వారికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. మే 13న వారికి అది తెలిసిపోతుంది. ఈసారి ప్రజలు విప్లవం అనేది ఎప్పుడైనా మీరు చూస్తే అది ఖమ్మం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే మీరు తెలంగాణ ఉద్యమం కానీ ఇంక్రీజ్ చేసింది కానీ అసలు ఒక ఉద్యమం రూపం చేసింది ఖమ్మం. ఈసారి కూడా ఖమ్మం ప్రజలు మోసగాళ్ళకి బుద్ధి చెప్పబోతున్నారు. డబ్బులతో వచ్చేటోళ్ళని తరిమి పంపించే కార్యక్రమంలో వీళ్ళందరూ ప్రజలు ఉన్నారు. సో మీరు ఎట్లా ఒక ప్రత్యామ్నాయం అవుతారు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, గతంలో ఉన్న లీడర్లు, ఈ జిల్లా నుంచి రిప్రజెంట్ చేసినటువంటి సీనియర్ లీడర్లుగా ఉన్న వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, బోలెడంత మంది బడా నాయకులు ఉన్నారు ఇక్కడ నుంచి. సో వాళ్ళందరి మధ్య వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ వినోద్ రావు? ఈ సోకాల్డ్ బడా నాయకులు చేసిన తప్పుడు వాగ్దానాలు, చేయని పనులే నాకు అస్త్రాలు. అంటే వారు ఏవైతే చెప్పారో ఒక్కటి చేయలేదు, ఏదైతే చేస్తా అన్నారో చేయలేదు. కాబట్టి వీళ్ళు ఎవరైనా ప్రజలు ఈ బడా నాయకుల్ని ఒకసారి నమ్మొచ్చేమో, కానీ ఎవరైతే ఇంతకంటే సబ్సే బడా దునియా మే బడా అనేది మా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వారు కింద వీరు ఎందుకు అంటే నేను గొప్పగా చెప్పట్లేదు. నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలలో ఏమి చేశారో ప్రజలకు తెలుసు, ఏమి చేయబోతున్నారో ప్రజలకు తెలుసు. ఈ నాయకులందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు పోయి అబద్ధాలు చెప్తున్నారు. ప్రజలకు కావాల్సింది ఏంటి? అబద్ధాలు కాదు, మాటలు కాదు, చేతలు. వారు 6 గ్యారెంటీల స్కీమ్ అని చెప్పారు, చేయలేకపోయినారు. అది మొన్నడు అనుకోండి. గత 10 సంవత్సరాల నుంచి మీరు చూసినట్టయితే ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, అనేక పార్టీలు గత 30 సంవత్సరాల నుంచి కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ ఉంది, టీడీపీ ఉంది. అయితే 10 years నుంచి నరేంద్ర మోడీ గారు దేశంలో మన భారతదేశాన్ని పైకి ఉండి ప్రతి రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ ఉంటే, ప్రతి ప్రదేశంలో అభివృద్ధి చేస్తూ ఉంటే గత 10 సంవత్సరాలలో ఖమ్మంలో యూ విల్ బి సో సర్ప్రైజ్, మీరు ఆశ్చర్యం గురవుతారు. నేను కూడా ఆశ్చర్యం ప్లస్ బాధ కలిగించింది. ఒక్క ప్రాజెక్టు, ఒక్క కాలేజ్ కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, ఏదన్నా కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ, పోనీ ఎయిర్పోర్ట్ కానీ, ఏదైనా కొత్తగూడెంకి ఎయిర్పోర్ట్ కావాలి, పోనీ కొవ్వూరు రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ కావాలి, ఏవైతే మేజర్ ఉన్నాయో నాట్ ఎ సింగిల్ వన్ మనకి ఖమ్మంలో రాలేదు. ఇవాళ మీరు వెళ్ళండి, గత 10 సంవత్సరాలలో ఖమ్మంలో మీరు గర్వపడేది ఏదన్నా వచ్చిందా అంటే ఆన్సర్ ఈజ్ 0.